తాయారు ద్వారా చక్రి తన మేనల్లుడని తన చెల్లెలి కొడుకని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన మహాలక్ష్మి తండ్రి నిజంగానే మహాలక్ష్మికి చక్రి మేనత్త కొడుకవుతాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నారాయణ జైలు నుంచి రాగాల్ని మళ్ళీ తాయారు అయితే గొడవ పెట్టుకోవడానికి వస్తుంది. ఏంటి అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసావా? ఆ పోలీసు వాళ్ళు నిన్ను భరించలేక బయటికి పంపించేసినట్టున్నారు. ఈసారి మాత్రం నిన్ను వదలను అని తాయారు అంటూ ఉంటుంది. జరిగిపోయిన గొడవని గుర్తు చేసుకొని ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటి నిన్నగాక మొన్నొచ్చి నన్నే ఎదిరిస్తున్నావు? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు, నోరు మూసుకొని పక్కన నుండు అని అంటూ ఉంటుంది తాయారు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని మాధవ అలాగే చక్రి అందరూ కూడా మా వదిన్ని ఒక్క మాట అన్నావంటే ఊరుకోను అంటూ కేశవ మహాలక్ష్మిని మా ఇంటి దేవత కింద మేము చూసుకుంటున్నాం, మహాలక్ష్మిని ఒక్క మాట అంటే ఊరుకోమత్తా అని మాధవ అందరూ చక్రి కూడా సపోర్ట్ చేస్తారు మహాలక్ష్మికి. అది చూసి తాయారు అయితే అవును మరి మీ ఇంటి మహాలక్ష్మి అమ్మా నాన్నని బాధ పెట్టి వాళ్ళకి చెప్పకుండా ఈ చక్రి గారిని పెళ్లి చేసుకుని వచ్చి మీ ఇంటి మహాలక్ష్మి అయింది. ఈవిడ గారు అక్కడ కొంప ముంచి ఇక్కడ కొంపని తేలుస్తుంది అని అంటూ తిడుతూ ఉంటుంది తాయారు అయితే. ఎప్పుడైతే తాయారు వాళ్ళ అమ్మా నాన్న పేరు ఎత్తిందో అప్పుడు ఇక మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. మీరు వచ్చిన పనేంటి, మీరు అంటున్న మాటలేంటి, మా అమ్మ నాన్న ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే ఏంటి నన్నే నిలదీస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే వయసులో తల్లి లాంటి వాళ్ళు అని నేను ఊరుకుంటున్నాను, లేకపోతే మీకు తిరగబడి పోలీస్ స్టేషన్లో నేను మీ మీద కంప్లైంట్ ఇచ్చుంటే మిమ్మల్ని మీ అన్నయ్యని కూడా జైల్లో పెట్టించేవాళ్ళు అని మహాలక్ష్మి అయితే చెప్తుంది. మీరిక్కడికి వచ్చి ఎలాంటి గొడవ చేస్తే మీరు ఆయన కొట్టారు మొత్తం కూడా నేను ఫోన్లో రికార్డ్ చేశాను, మొత్తం వినిపించేదాన్ని అని అంటూ ఉంటుంది. పోనీలే ఆడవాళ్ళు కదా ఎప్పటికైనా మారుతారనుకుంటున్నాను, కానీ రోజు రోజుకి మరీ ఘోరంగా తయారవుతున్నారే అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటే మమ్మల్ని బెదిరిస్తున్నావా వీడియో తీసి? ఎప్పటికైనా సరే నిన్ను కూడా నెట్టింట్లో ముంచుతాడు ఆ చక్రి, ఈ కుటుంబంలో నువ్వు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవులే అని అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి తాయారు అయితే. అలా వెళ్ళిపోయినప్పుడు అంటూ ఉంటాడు పక్కనే ఉన్న తాయారు వాళ్ళ అన్నయ్య, ఏంటి తాయారు ఏంటి ఆ అమ్మాయి అన్నన్ని మాటలు అంటుంటే అలా వదిలేసి వచ్చేసావు, ఏదోటి గొడవ పెట్టాలి కదా అని అడుగుతూ ఉంటాడు. చూసావా తను అక్కడ వీడియో తీసి పోలీసులకి చూపిస్తానంటుంది. ఆ రోజు వీడియో తీసిన వీడియో పోలీసులకి పంపిస్తే మనల్ని జైల్లో పెట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా చాటుగా అయినా వీడియో తీస్తుందేమని భయమేసి నేను వచ్చేసాను అని అంటూ ఉంటుంది తాయారు అయితే. అంటే రేపటి నుంచి మనం ఆ ఇంటికి వెళ్ళి గొడవ పడడానికి కుదరదా? ఇన్ని రోజులు కూడా మనం వెళ్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఇల్లు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. ఇప్పుడు మనం పూర్తిగా వదిలేస్తే అప్పుడు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము అని అంటూ ఉంటే అవకాశం ఇచ్చిన వాళ్ళం కాదు ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా, వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ కావాలి నాకు అని అంటూ ఉంటే ఏంటి మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ కావాలా అని అంటూ ఉంటాడు అతను. అవును వాళ్ళ అన్నయ్య ఎవరో ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అప్పుడు గొడవ పెట్టుకున్నాడని తెలిసింది కదా, మన ఊళ్ళో ఒకడికి అడ్రస్ ఇచ్చాడు, వాడిని పట్టుకుంటే మనం ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాము, వెళ్ళి ఇక్కడ వాళ్ళ అమ్మాయి కష్టాలు పడుతుందని అన్నీ కూడా చెప్దాము, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మహాలక్ష్మిని బలవంతంగా అయినా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు, అప్పుడు వీళ్ళతో ఒక ఆట ఆడుకుందాము అని తాయారు అంటూ ఉంటుంది. ఓహో మన వీధిలో ఉన్న ఆ రవిగడికే కదా అడ్రస్ ఇచ్చారు ఆ రోజు, సరే నేను అడిగి అడ్రస్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని అంటూ ఇక తాయారునైతే పంపించి తాయారు వాళ్ళ అన్నయ్య అడ్రస్ తీసుకోవడానికి అయితే వెళ్తాడు. ఇక మహాలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ తీసుకొని ఇక వెంటనే మహాలక్ష్మి పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు ప్రతాప్ అయితే. మేమెవరమైతే ఎందుకులేండి, మీ కూతురు గురించి చెప్పడానికే వచ్చాము అని అంటూ ఉంటుంది తాయారు అయితే. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు మీ అమ్మాయిని, అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని అలాంటి నీచుడి చేతిలో ఎలా పెట్టగలిగారండి మీరు అని అంటూ ఉంటుంది తాయారు అయితే.
ఎప్పుడైతే మమ్మల్ని కాదని తనకి ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకొని గడప దాటి వెళ్ళిపోయిందో అప్పుడే మా దృష్టిలో మా కూతురు చచ్చిపోయింది. ఇక మా కూతురు గురించి మాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు ప్రతాప్. అప్పుడే ఇక తాయారు అయితే అలా అనకండి, అసలు ఆ కుటుంబం గురించి మీకు తెలీదు. ఆ కుటుంబంలో ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు. మీకు తెలుసా, ఆ నారాయణ భార్య ఉంది, ఆమె కూడా ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆ నారాయణే తన భార్యని చంపేశాడని ఊళ్ళో వాళ్ళందరూ కూడా కోడై కూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆవిడ స్థానంలో, అంటే ఆ ఇంట్లో కోడల స్థానంలో మీ అమ్మాయి వచ్చింది ఆ ఇంట్లో దీపం పెట్టడానికి. మరి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అర్ధాయిస్తూనే పోతున్నారు కదా. మరి మీ ఇలాంటి చూస్తూ అలాంటి ఇంట్లోకి మీ అమ్మాయిని ఎలా పంపించారు అని అడుగుతూ ఉంటుంది తాయారు. అయితే ఎప్పుడైతే ఆ ఇంటికి కోడలైన వాళ్ళు అర్ధాయిస్తూనే పోతున్నారో అని అనేసరికి ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నా చెల్లెలు జీవితమే నా కూతురికి వస్తుందా ఏంటి అని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక చూడండి, కావాల్సింటే ఇదిగో ఈమె ఆ నారాయణ భార్య, అదే మీ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఆ చక్రి కన్న తల్లి. లాస్ట్ 4వ కొడుకున్నాళ్లే కన్నా అని వాణ్ణి కని పోయింది. ఆ రోజు ఇగో వా నారాయణే ఏదో మందు తాగకుండా ఫుల్లుగా బ్రాందీ కొట్టి పడిపోయి ఉంటే ఆవిడ బాలింత జబ్బు వచ్చి పోయింది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వెంటనే ఆ ఫోటోని చూస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. నా ప్రతాప్ అయితే ఈ ఫోటోలో ఉన్న ఆమె అని అడుగుతూ ఉంటాడు షాక్ అయిపోతూ. ఈ ఫోటోలో ఉన్న ఆమె ఆ చక్రి తల్లి. మీరు ఇప్పటికైనా మీ అమ్మాయి గురించి జాగ్రత్త పడండి, మీ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చుకోండి, ఏదో మంచి మాటలాడి తీసుకొచ్చుకోండి, లేకపోతే మీ అమ్మాయి అర్ధాయిస్తూనే ఇదిగో ఈవిళ్ళలాగే పైకి పోతుంది. సరే అన్నయ్య, మనం వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం అని తాయారు వాళ్ళు వెళ్ళిపోతారు. తాయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఒక్కసారి ప్రతాప్ అయితే కుప్పకూలిపోతాడు. ఏంటండి ఏమైందని మహాలక్ష్మి వాళ్ళు వదిన తల్లి అడుగుతూ ఉంటే, అసలు మహాలక్ష్మి పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా అని అంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఎవరిని పెళ్లి చేసుకుంది మావయ్య గారు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి వదిన. మహాలక్ష్మి పెళ్లి చేసుకుంది నా మేనల్లుణ్ణి, నా చెల్లెలు కొడుకుని అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటండి మీరు చెప్పేది, మహాలక్ష్మి కొడుక అని అనగానే అవును, ఆ రోజు నా చెల్లెలు చేసిన పని నా కూతురు చేసింది, దానికి పెట్టిన పేరే దీనికి కూడా పెట్టాను అని అంతా కూడా ఆనవాయి నా చెల్లెల్లాగే వచ్చింది అనుకున్నాను. కానీ మళ్ళీ అదే ఇంటి కోడలికి వెళ్ళి నా కూతురు కూడా అర్ధాయుషుతో చనిపోతుందేమో అని నాకు భయమేస్తుంది అని అంటూ ప్రతాప్ అయితే ఇక భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి తల్లి, వద్దండి, మన మహాలక్ష్మిని మనం తీసుకొచ్చేసుకుందాం, అది చేసింది తప్పే, ఇక దానికి ఇష్టం వచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది, కానీ చూస్తూ దాన్ని చావులోకి వదిలేయలేం కదా, తీసుకొద్దాము అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి తల్లి. అప్పుడే ఇక ఆలోచనలో పడతాడు ప్రతాప్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.